Good morning, students. This is Sunita, Assistant Professor of Commerce, GDC, Hydernagar. We are discussing about the topic today, objectives of auditing. There are two types of objectives. First one is main objective, and second one is subsidiary objectives. ఫస్ట్ ఈ ఆబ్జెక్టివ్స్ మన చార్ట్లో చూద్దాం. ఓకే, మెయిన్ objective is nothing but primary objectives and secondary objectives. ప్రైమరీ ఆబ్జెక్టివ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్లో కనుక the main objective of the auditing is to find out reliability of financial position and profit and loss statements. The objective is to ensure that the accounts reveal a true and fair view of the business and its transactions. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మరియు బ్యాలెన్స్ షీట్ అనేది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ చూపిస్తుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడమే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటింగ్. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రమోటింగ్ ఎఫిషియన్సీ అండ్ ప్రమోటింగ్ అక్యురసీ. అంటే ఆర్గనైజేషన్ ఎఫిషియన్స్గా నడవడానికి, తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది అక్యురసీ చూపించడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది పనికి వస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సెకండరీ ఆబ్జెక్టివ్స్ ఆర్ సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే subsidiary objectives two types. First one is detection and prevention of fraud, and second one వచ్చేసి డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. మరి ఇక్కడ మనకి సబ్సిడరీ ఆబ్జెక్టివ్ కనుక తీసుకున్నట్టయితే మరి డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అని అనుకున్నప్పుడు వాట్ ఈస్ ఫ్రాడ్? Fraud means it is intentional misrepresentation of financial information. అంటే ఇంటెన్షనల్గా కమిటెడ్ ఏ మిస్టేక్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రాడ్. మరి ఈ సబ్సిడరీ ఆబ్జెక్టివ్లో ఏంటంటే సబ్సిడరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆడిటింగ్ ఈజ్ టు డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ను కొంచెం ఫైండ్ అవుట్ చేయడం ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆడిటర్, ఎందుకంటే ఇది ఇంటెన్షనల్గా చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఫ్రాడ్ మే ఇన్వాల్వ్స్, ఏ రకంగా ఫ్రాడ్ చేస్తారంటే ఫస్ట్ వన్ వచ్చేసి మ్యానిపులేషన్, ఫాల్సిఫికేషన్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్. రికార్డ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ మ్యానిపులేట్ చేయడం అంటే తర్జన భర్జన చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్, ఆస్తులని ఎక్కువగా ఓవర్ వాల్యుయేట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సప్రెషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ రికార్డ్స్ ఆర్ డాక్యుమెంట్స్. రికార్డ్స్ మరియు డాక్యుమెంట్లో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మిస్ చేయడం. నెక్స్ట్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ సబ్స్టెన్స్, అంటే ఆధారాలు లేకోకుండా ట్రాన్సాక్షన్స్ రాయడం జరుగుతుంది అలాంటివి. నెక్స్ట్ మిస్అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్, అంటే అకౌంటింగ్ పాలసీస్లో కనుక తీసుకున్నట్టయితే రెవెన్యూ ఐటమ్ని క్యాపిటల్ ఐటమ్స్గా, క్యాపిటల్ ఐటమ్స్ని రెవెన్యూ ఐటమ్స్గా చూపించడం అలాంటివి కూడా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఎర్రర్ మీన్స్ ఏంటంటే అన్ఇంటెన్షనల్ కమిటెడ్ ఏ మిస్టేక్, అంటే ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ కూడా అది అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడాన్ని ఎర్రర్గా మనం అంటాము. ఈ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది కంపేర్ టు ఫ్రాడ్తో చూసుకున్నట్టయితే ఎర్రర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా అంటే త్రూ ప్రాపర్ చెకింగ్ అండ్ వాచింగ్ థరోలీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్ అకౌంట్స్, వోచర్స్ అండ్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మనం ఇక్కడ ఒకసారి చార్ట్స్ చూద్దాం. చార్ట్ కనుక చూసినట్టయితే
ఇక్కడ చూడండి, మనకు ఎర్రర్స్ గురించి చెప్పినప్పుడు దీనిలో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి క్లరికల్ ఎర్రర్స్, అంటే కమిటెడ్ బై క్లర్క్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి అని అనుకున్నప్పుడు దీనిలో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, సెకండ్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే ఏంటంటే పూర్తిగా ఒక అంశాన్ని రాయడం మర్చిపోయినట్టయితే దాన్ని ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటారు. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఒక ఎంట్రీని ఆఫ్ పార్ట్, అంటే ఒక ట్రాన్సాక్షన్ని సగం రాసి సగం మర్చిపోయినట్టయితే, అంటే కొంత పార్ట్ ఎంట్రీ చేసి కొంత పార్ట్ మర్చిపోవడం, అలాంటివి కూడా ఏమంటారంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేటింగ్ ఎర్రర్స్. కంపెన్సేటింగ్ ఎర్రర్స్ ఏంటంటే ఒక తప్పు మరొక తప్పుతో కనుక తుడిచిపెట్టుకొని పోయినట్టయితే కంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. ఈ కంపెన్సేటింగ్ ఎర్రర్స్ వల్ల ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్లో చూసినట్టయితే ఈ కంపెన్సేటింగ్ ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత అంటే డెబిట్లో ఉండాల్సినటువంటి అంశము వేరే ఒక అంశానికి బదులుగా ఇంకో అంశం పడడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి ఏంటంటే క్యాపిటల్ అంశంని రెవెన్యూ అంశంని క్యాపిటల్ అంశంగా కనుక ఎంటర్ చేసినట్టయితే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే దీనివల్ల ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ట్రయల్ బ్యాలెన్స్లో ఏంటంటే రెవెన్యూ ఐటమ్ అయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా ఏదైనా సరే మనం డెబిట్ సైడే చూపిస్తాం కాబట్టి టీబీ అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఈ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ చూసేటప్పుడు ఏంటంటే తరోగా చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రాడ్ మీన్స్ ఏం చెప్పానంటే మీకు ఇంటెన్షనల్లీ కమిటెడ్ ఏ మిస్టేక్, ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి మోసం, తప్పుని మోసం అంటారు. దీంట్లో ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ క్యాష్ని మిస్యూజ్ చేయడం, అంటే క్యాష్ రిసీట్ వచ్చినప్పటికి కూడా ఎంట్రీ చేయకోకుండా ఆ డబ్బుల్ని జేబులో వేసుకోవడం అలాంటిది కానీ, పేమెంట్స్ ఎక్కువగా చూపించినట్టుగా పేమెంట్ ఎక్కువ చేసినట్టు రాయడం కానీ, అలాంటివి ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ క్యాష్ కింద లెక్క కట్టచ్చు. తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గూడ్స్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కనుక చూసినట్లయితే ఏంటంటే గూడ్స్ని దొంగతనం చేయడం, తీసుకెళ్ళిపోవడం, అలాంటివి కూడా మనం దీని కిందకు చూపించవచ్చు. తర్వాత మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్. ఇది మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే పూర్తిగా ఇంకా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఒక ఫిగర్కి బదులుగా ఇంకొక ఫిగర్ రాసినట్టయితే, ఇప్పుడు మనకి 1000 పేమెంట్స్ ఉంటే 10,000 అలా చూపించడం, అలాంటి అంశాలన్నీ కూడా ఏంటంటే మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు. అంటే లెక్కల్ని మొత్తంగా తారుమారు చేసినట్లయితే మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్గా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రాడ్స్ ఏంటి, టైప్స్ ఏంటి, ఎర్రర్స్ టైప్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిటింగ్ అంటే ఆడిటింగ్ మన కమర్షియల్ అండ్ నాన్ కమర్షియల్ ఏ ఆర్గనైజేషన్ కూడా, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంటే. మరి ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది మనం కింది పాయింట్స్ కనుక మనం చదివినట్టయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సోల్ ట్రేడర్, అంటే సొంత వ్యాపారి కనుక తీసుకున్నట్టయితే తను ఒకవేళ బిజినెస్ని సేల్ చేయాలి అనుకున్నప్పుడు తను ఇంతవరకు చేసినటువంటి బిజినెస్ని ఒక్కసారి ఆడిట్ చేసినట్టయితే దాని యొక్క వర్త్ ఎంత, వాల్యూ ఎంత అనేది చెప్పడానికి కూడా తనకి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే సోల్ ట్రేడ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాడో ఆ పర్సన్ కూడా ఇంత పెట్టొచ్చు అనే ఒక అవగాహన కల్పించడానికి కూడా ఈ ఆడిటెడ్